హలో. హలో. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రెసిడెంట్ ఎవరండి? నా పేరు నోవా అండి. నేను జైరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. మీ పేరు బ్రదర్? నా పేరు తెలియకుండా మీరు నాకు కాల్ చేశారా? యాక్చువల్గా మీ పేరు తెలియదు. నేను కాల్ చేయడం ఎందుకంటే మీరు నాగన్నపాల్ గారితో మాట్లాడారు కదా. ఎవరండి? నాగన్నపాల్ తెలుసా? తెలీదండి. అదే జాన్పాల్ గారి గురించి మాట్లాడారు కదండి ఫోన్ చేసి. ఒక 1 అవర్ తర్వాత కాల్ చేయమనుకోకుండా నేను ప్రజెంట్ జూమ్ మీటింగ్ లో ఉన్నాను. సో ఏదో ప్రజెంట్ అర్జెంట్ కాల్ అనుకుని నేను చేశాను. అంటే మా బిలీవర్ కూడా చేస్తుంటారు, నేను అర్జెంట్ లిఫ్ట్ చేస్తాను. బిజీగా ఉన్నారా? సో నేను జూమ్ మీటింగ్ లో ఉన్నాను బ్రదర్. ఒక 1 అవర్ తర్వాత కాల్ చేయొచ్చా? అంటే ప్రేయరా అండి? ఆ ప్రేయర్ అండి. సరే సరే చేయండి, మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో. 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 బ్రదర్, నేను ఒక రోజు చేశాను చూడండి, గుర్తుందా? చెప్పండి. అదే ఆ రోజు ప్రేయర్ లో ఉన్నా అని చెప్పారు. నైట్ టైం చేశారా? చెప్పండి. అవును. అదే అండి, మాట్లాడదామని చేశాము, తర్వాత చేస్తున్నారు. చెప్పండి. నా పేరు నోవా అండి. మీ పేరు? నా పేరు అభిషేక్. ఆ? నా పేరు అభిషేక్. మీకు నా నెంబర్ ఎవరు ఇచ్చారు? మీ నెంబరు నేను నాగన్నపాల్ గారి దగ్గర తీసుకున్నాను. నాగన్నపాల్. ఓకే. నా తర్వాత మాట్లాడారు. ఓకే, చెప్పండి. ఫోన్ లో మాట్లాడారు కదా. మ్మ్. అంటే మీరు జాన్పాల్ గారి ఫాలోవర్ అండి? ఆ వీడియో వాయిస్ క్లిప్ విన్నారా మీరు? ఆ? జాన్పాల్ గారు పెట్టిన వాయిస్ క్లిప్ విన్నారా? సారీ, జాన్పాల్ గారు నాగేంలో లేదు, వాయిస్ క్లిప్ పెట్టారు కదా యూట్యూబ్ లో, నేను ఆయనతో మాట్లాడాను, అది విన్నారా? విన్నా. చెవులు బాగా పని చేస్తాయి మీకు? అవును, చేస్తే. అందులో వాయిస్ కట్ అవుతుంది. నా దగ్గర ఫుల్ సిగ్నల్ ఉన్నాయండి, మీ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. నా దగ్గర ఉంది బ్రదర్. వినపడుతుందా మీకు ఇప్పుడు? ఇప్పుడు ఓకే, కానీ మధ్య మధ్యలో అట్లా అవుతుంది. ఆ వాయిస్ క్లిప్ లో నేనేమో ఆయన ఫాలోవర్ అని చెప్పినట్టు ఎక్కడ వినపడిందా మీకు ఏమన్నా? ఫాలోవర్ అని చెప్తేనే ఫాలోవర్ అవుతారా అండి? మరి తెలియక ఎట్లా అడుగుతారండి ఫాలోవర్ అని చెప్పేసి? సపోర్ట్, మీరు వత్తాస్ వాళ్ళకు సపోర్ట్ గా మాట్లాడితే సరిపోద్ది కదా. దానికి ఒత్తాసు పలికినట్టు ఒక మాట చెప్పండి. అంటే మీరు అడుగుతున్నారు కదా, ఆ విధంగా ఆయన ఒత్తాసు పలికిన ఒక మాట చెప్పండి. ఒత్తాసు పలికిన ఒక నిమిషం మాట్లాడనివ్వండి. ఒక నిమిషం మాట్లాడుతున్నాయా మీకు? చెవుడా? వినపడుతుంది. వినండి మరి. ఒత్తాసు పలికిన ఒక మాట చెప్పండి అడిగా. ఆ మాట చెప్పండి, ఏదేదో చెప్తున్నారు కదా అని అడుగుతున్నా. అదే చెప్తున్నా, వినండి. ఆయన గురించి చెప్పడము మీకు ఏం అవసరం వచ్చింది, ఆ విధంగా పెడితే మీకు ఏమొస్తుందని అంటున్నారు కదా పదే. జాన్పాల్ గురించి మీరు ఈ విధంగా వీడియోస్ చేయడం వల్ల మీకు ఏమొస్తుంది అని అంటున్నారు కదా ఆయనకి. నేను ఆయన అడిగిన క్వశ్చన్ మీకు తెలుసా? ఏంది? నేను ఆయన అడిగిన క్వశ్చన్ ఏమడిగారు? మరి ఏమడిగారు తెలియక మరి నా క్వశ్చన్ నాకే చెప్తున్నారు, నేను అడగకుండా. మీరు చెప్పండి మరి, అంటున్నారు కదా తెలుసా అంటున్నారు. తెలియనప్పుడు బ్రదర్, మీరు ఆ బ్రదర్ ఏం క్వశ్చన్ అడిగినా అడగాల. మరి నేను చెప్పిన క్వశ్చన్ నాకే చెప్తారని అడుగుతున్నా, అది నా క్వశ్చన్. నేనేం చెప్పానో తెలీదు, ఏం మాట్లాడానో తెలీదు. మీరు ఏం చెప్పారో చెప్తున్నా వినండి. మీరు ఏమడిగారంటే, ఆ జాన్పాల్ గురించి మీరు ఊకే అట్లా మాట్లాడడం వల్ల మీకు వచ్చేది ఏంటి అని అంటున్నారు ఆయన. మళ్ళీ ఆ వాయిస్ క్లిప్ నాకు ఒకసారి ఫోన్ చేయండి. అట్లా వాయిస్ క్లిప్ మాట్లాడినంతా రైట్ పెట్టారు, అనేది కట్ చేయలేదు. సరే, మీరు అసలు ఉద్దేశం ఏంటి? జాన్పాల్ గారి గురించి ఆయన ఫోన్ చేయడానికి ఉద్దేశం ఏంటి చెప్పండి. ఆ వాయిస్ క్లిప్ నాకు ఫోన్ చేయండి బ్రదర్, మీకు అర్థమైంది. ఏం వినకుండా అదే మీరు మాట్లాడండి కదా. భయం అవుతుందా? భయం అవట్లేదండి, నేను చెప్పానా? మరి చెప్పండి, మరి మాట్లాడండి. అసలు మీ ఉద్దేశం ఏంటి? జాన్పాల్ గారి గురించి మీరు మాట్లాడడానికి కారణం ఏంటి ఆయనకి ఫోన్ చేసి? ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎవరో మీకు తెలీదు. మీరు ఆ వాయిస్ క్లిప్ నాకు ఫోన్ చేస్తున్నప్పుడు కనీసం అది ఎంత 3 minutes ఉన్నట్టుంది. అదన్నా మీరు పర్ఫెక్ట్ గా ఇన్ని నేను ఏం మాట్లాడాను, ఏం అడిగాను, అది నన్ను అడిగితే బాగుంటుంది కదా. నేను ఏం అడిగాను తెలియక మీరు అది చెప్పారు కదా, నాకు చెప్పండి, ఏం మాట్లాడతాను నేను? ఇప్పుడు జాన్పాల్ గురించి మీరు ఎందుకు కాల్ చేశారు అనేది నా ప్రశ్న ఆయనకి. ఎందుకు చెప్పాలి మీకు నేను? మరి ఆయనకి ఎందుకు చేశారు? నేను ఆయనతో మాట్లాడాను, మీతో మాట్లాడలేదు కదా. ఏంటి? మరి నేను నీతో మాట్లాడుతున్నా, చెప్పండి. మీరు ఆయనకి ఎందుకు చెప్పాలంటున్నా? ఎందుకు చెప్పనా? ఆయన ఆ ప్రశ్న ఆయన అడిగితే చెప్తాను.
ఆ చేయడానికి ప్రశ్న ఆ మీరెవరు? ప్రశ్న ఆ ప్రశ్న ఆయన అడిగితే ఆయన ఆయన చెప్తానండి. ఆయన ఈరోజు సండే రా బాబు నేను బిజీగా ఉన్నా అంటే కూడా సతాయించుకుంటూ వినకుండా ఎందుకు కట్ చేస్తున్నారు, భయపడి కట్ చేస్తున్నారా ఏంటి, ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు ఆయన మీరు ఫోన్ మొన్న చేసిన మీరు మొన్న నేను ప్రేయర్ లో ఉన్నాను అని అంటే నేను ఉమ్, పెట్టేసినా లేదా? ఉమ్. సతాయించలే కదా. ఆయన ఈరోజు సండే కదా నేను బిజీగా ఉంటానా అంటే గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నాను, నెమ్మదిగా మాట్లాడొచ్చు కదా ఎవరు అని అంటున్నారు కదా మీరు. అక్కడ కింద వీడియో కింద కామెంట్ చూడండి. ఆయన ఎవరు అరవటం అరవటం ఏమంటారు ఆత్మఫలమా అని చాలా మంది ఆయన వ్యతిరేకంగా కామెంట్లు పెట్టారు. కామెంట్లు నీకు కూడా ఏదైనా పెట్టొచ్చు కానీ నేను అడిగేది చెప్పండి. ఆయన ఉమ్, గట్టిగా మాట్లాడుతూ మీరు అంటున్నారు కదా శుద్ధ పూసలాగా, ఉమ్. గట్టిగా మాట్లాడకండి మెల్లే మాట్లాడొచ్చుగా అని అంటే శుద్ధపూస ఏంటి? ఆయన ఏదో బిజీగా ఉన్నాడు. శుద్ధపూస ఏంటండి? అర్థం కాలేదు. ఆయన ఏదో బిజీగా ఉన్నాడు. శుద్ధపూస ఏంటి? బిజీగా అర్థం ఉంటే కాలేదు. మీరు కనీసము ఆ దానికి రెస్పెక్ట్ చేసి సరే అని అనొచ్చు కదా. హలో, మాట్లాడారా అతనితో? ఆ రోజు చేస్తే ఆయన ఏమన్నదంటే పేరులో ఉన్నా కొంచెం నేను తర్వాత చేస్తాను. ఉమ్, ఇక సరేలే అని కట్ చేసిన. ఉమ్. మళ్ళీ మాట్లాడినా కానీ ఇక మాట్లాడుతుంటేనే కట్ చేసిండు, మళ్ళీ చేస్తే ఎత్తట్లేడు అనమాట. ఏం మాట్లాడినారు? ఏంలే అంటే మీ పేరేంటి అని అడిగిన. ఆ, అడిగితే నా పేరు తెలియకుండానే చేసిరా అన్న. ఆ, నిజంగానే తెలియదండి. సరే నా పేరు ఇది, మీ పేరు చెప్పడానికి ఏమైతుంది, నేను చెప్పిన కదా. సరే ఇది నేను ఎందుకు చేసిన అంటే మీరు ఎవరో నాకు నిజంగా తెలియదు. ఆ కాల్ రికార్డింగ్ ఏం చేసినా నాగన్నపాల్ గారితో మాట్లాడింది కదా ఆ, అని మాట్లాడితే చెప్పండి ఏంటి అని అంటే అదే దాంట్లో మాట్లాడారు కదా మీరు జాన్ పాల్ ఫాలోవరా అని అడిగింది. ఆ, అడిగితే ఆ కాల్ రికార్డింగ్ సరిగ్గా విన్నారా అన్నారు. చెప్పండి అని అంటే దాంట్లో ఎక్కడైనా చెప్పినా నేను ఫాలోవర్ అని అన్నాను. ఫాలోవర్ అని చెప్తేనే ఫాలోవర్ అవుతుందా? వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడితే అర్థమవుతుంది కదా ఫాలోవర్ అని. ఫాలోవర్ అని నోట్తో చెప్పాలా ఇంకా అని అడిగింది. ఆ, ఇంకా అట్లనే మాట్లాడుతూ అసలు జాన్ పాల్ గురించి ఆయనకు ఫోన్ చేసి అడగాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? జాన్ పాల్ గురించి తప్పుడు వ్యక్తి అని చెప్పి ఇట్లా చెప్పడం వల్ల నీకేమైనా వస్తుందా అని అడుగుతున్నావు కదా. ఆ, ఆయన గురించి అడగాల్సిన అవసరం నీకేమైంది? ఆ, ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఫాలోవర్ కాకుండా ఫాలోవర్ కాదంటున్నావు. ఆయనను పట్టి ఎందుకు అడుగుతున్నావు? ఆయన ప్రేయర్లో ఉన్న ఈరోజు సండే రోజు కదా అని అంటే కూడా మెల్లగా మాట్లాడవచ్చు కదా, ఎందుకు అరుస్తున్నావు అని మాట్లాడుతున్నానండి. ఇప్పుడు నువ్వు ఆ రోజు నేను ఫోన్ చేసినప్పుడు నేను ప్రేయర్లో ఉన్నా అంటే నేను పెట్టేసినప్పుడు ఆ, అంటే ఆ వ్యక్తి ప్రేయర్లో ఉన్నాను నేను పెట్టేసిన, అది కామన్ సెన్స్ కదా. అవునా? నేను పెట్టేసిన నువ్వు ఆయన చర్చిలో ఉన్న ఈరోజు సండే కదా అని అంటుంటే కూడా ఆయన ఏ బిజీలో ఉన్నాడో ఆయన గట్టిగా మాట్లాడేసరికి మిల్లే మాట్లాడొచ్చు కదా అని శుద్ధపు సత్తబుద్ధి ఎందుకు మాట్లాడినావు? ఆ, అసలు జాన్ పాల్ గురించి నువ్వు ఫోన్ చేసి ఆయనకు అడగాల్సినంత అవసరం నీకేమొచ్చింది ఆ, అని చెప్పి అట్లా అడుగుతా ఉంటే కట్ చేసింది. ఆ. మళ్ళీ చేసి చెప్పట్లేదు. అదేలే, ఉందా కాల్ రికార్డింగ్? ఉంది, ఇక్కడ చెప్తుంది చూస్తా. ఇంకా ఎత్తట్లేడు. ఇంకా మళ్ళీ చేసినా కానీ ఎత్తట్లేదు సహోదరు. మరి ఆయన పాస్టరో ఏంటో అర్థం కాదు. ఆయన పాస్టర్లు కాదులే బ్రదరు, వాళ్ళు పాస్టర్లు కాదు, ఏం కాదు. జస్ట్ ఊరికే అతన్ని ఫాలో అయ్యే, అంటే బైబుల్ జ్ఞానం కూడా లేని వ్యక్తులు బ్రదరు. ఇప్పుడు ఆయన మనకు దేవుని మహిమ వస్తుందా అంటున్నాడు కదా. అప్పుడు అలాంటి వ్యక్తులను ఇట్లా చేయడం వల్ల దేవునికి మహిమ వస్తుందా అంటే మహిమ రాకుండా ఏమవుతుందిరా బాబు? తప్పుడు బోధకుల గురించి ఎన్నోసార్లు చెప్పిరా జాగ్రత్తగా ఉన్నామని. ఇట్లా బైబులే చెప్తుంది కదా బ్రదరు, దొంగ బోధకులు యేసు ప్రభువే చెప్పాడు, దొంగ బోధకులు వస్తారా బాబు జాగ్రత్తగా ఉన్నా. వీడికి తెలియదా మరి? మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నాడు. అదే ఇక వాళ్ళు ఏదో ఒక విధంగా జాన్ పాల్ ని కొంచెం ఇట్లా, ఎవరైతే జాన్ పాల్ గురించి కట్ చేసేసి జాన్ పాల్ గురించి ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో
వాళ్ళకు ఫోన్లు చేసి టార్చర్ చేస్తే వాళ్ళు అతని గురించి వీడియోలు చేయకోకుండా అతను ఎన్ని తప్పులు చేసినా, ఎంత దేవుని నామానికి అవమానం కలగజేసినా ఊరికే ఉంటారు అన్నట్టుగా వీళ్ళ ఆలోచన అన్నట్టు. ఇక ఇలాంటి వాళ్ళ ఫోన్ కాల్స్ కు భయపడేటట్టయితే మనం ఎందుకు పరిచయం చేస్తాం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని? అంతే అంతే. అదే కదా బ్రదర్. రాధా మనోహర్ దాస్ అలాంటి వాళ్ళు ఫోన్లు చేస్తేనే వాళ్ళకి సమాధానం చెప్తున్నాను. ఇంకా ఏమంటే ఇతనితో మాట్లాడేవాడిని, కానీ ఆ రోజు కొంచెం బిజీగా ఉండే నేను, అందుకని ఎక్కువ మాట్లాడలేకపోయినాను. కానీ ఇంకా ప్రశాంతంగా మాట్లాడుంటే కన్నా చాలా జబర్దస్త్ ఉండేది. నేను గంట సేపు కానీ మాట్లాడతా అలాంటి వాళ్ళతో. రాధా మనోహర్ దాస్తోనే మాట్లాడినా చాలాసేపు నేను. రాధా మనోహర్ దాసే నాతో మాట్లాడలేక ఫోన్ కాల్ కట్ చేసుకొని పోయాడు. మెయిన్ రీజన్ మీరు ఆ రికార్డింగ్ విని ఎందుకు మాట్లాడాలనిపించింది అంటే వ్యక్తితోని అర్థం కాలే. అంటే మీ కాల్ రికార్డింగ్ విని ఆయనతో ఎందుకు మాట్లాడాలన్నంత కోపం వచ్చిందంటే, ఇప్పుడు ఆయన ఏదో ఆ జాన్పాల్ అనేటోడు మంచి పని చేయలేదు, ఏదో ఘనకార్యం చేయలేడు, సిద్ధపూస పనులు చేయలేదు. అది చేసిందే ఎదవ పనులు. అయితే ఆయన తరపున వీళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం నాకు కోపం వచ్చిందన్న. నార్మల్ గా ఏదైనా నార్మల్ ఎలిగేషన్స్ బట్టి ఏదైనా చేసి మంచిగా మాట్లాడారంటే అది వేరే విషయం. ఆయన చేసిందే ఆ గబ్బు పనులు, వాటిని మళ్ళా యథార్థంగా ఒప్పుకుంటున్నాడు అంటే ఒప్పుకోవట్లేడు. నెత్తికి కవరింగ్ చేసుకుంటున్నాడు బ్రదర్. కవరింగ్ తో పాటు పొగరెక్కిన మాటల ఈ ఫాలోవర్స్ వల్ల మరింత ఒప్పుకోకుండా గర్వంగా ప్రవర్తిస్తున్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి తరఫున వీళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం నాకు నచ్చలే అన్నమాట. అది మెయిన్ రీజన్. ఇప్పుడు నేను చాలా వింటుంటా బ్రదర్, చాలా వింటుంటే సరిలే అని వదిలేస్తాం అన్ని కూడా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు అదంతా ఆయనకు ఫోన్ చేసి మనం మాట్లాడి వాళ్ళు మాట్లాడి అంతే ఎందుకు అని అనిపిస్తుంది. దీని మీద నాకు ముందే కోపంతో ఉన్న ఆ వ్యక్తి ఒప్పుకోవట్లేడు. ఇన్ని గబ్బు పనులు చేసుకుంటా ఇన్ని రోజులు అంత రోషంగా అందరిని విమర్శించి ఆయన తప్పు చేయగానే యథార్థంగా ఒప్పుకోవాల్సింది పోయి ఒప్పుకోకుండా ప్రవర్తిస్తున్నాడు. ఆ వ్యక్తి తరఫున కొందరు మాట్లాడుతున్నారు ఆల్రెడీ ఆయనకు సపోర్ట్గా. అది కోపం వస్తుంటే ఈడేమో ఫోన్ చేసి మరీ మీతో మాట్లాడడం, మళ్ళా ఆత్మఫలాల గురించి మాట్లాడడం ఒకటి నాకు కోపం వచ్చింది అనమాట. అందుకే నేను తీసుకోవాల్సి వచ్చింది అనమాట ఆయన గురించి. అదేలే బ్రదర్. ఇంకా కొంతమంది చెప్పండి చేసిండు. నేను కరెక్ట్ గా నేను యాక్చువల్గా రోడ్డు మీద ఉండి ఫోన్ చేసిన, ఇంటికి కొద్దిసేపు అయితే ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసిన. వచ్చేసి అసలు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా అసలు మంచిగా మాట్లాడదాం అనుకుంటే ఆయన మాట్లాడలేదు, అసలు కట్ చేసేందుకు లిఫ్ట్ చేయట్లేడు. అట్లా పెట్టినా చూడండి మీకు రికార్డింగ్. చూస్తాను బ్రదర్, ఒకవేళ దాన్ని చూసి ఏమైనా అప్లోడ్ చేస్తా వీడియో. అంటే అది అంత ఎక్కువసేపు ఉండదు బ్రదర్, ఆయన మాట్లాడలేడు. అట్లనే మంచిగా మాట్లాడదాం అనుకున్నాను, వాడు అవకాశం ఇవ్వలే. అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కొంచెం అన్నా బుద్ధి తెచ్చుకోవాలి బ్రదరు. మనుషులను కాదు మనం నమ్మాల్సింది, దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది. ఆ జాన్పాలే చెప్పినాడు బ్రదరు, పాస్టర్ కు కొన్ని క్వాలిటీస్ ఉండాలి, ఆ క్వాలిటీస్ లేకపోతే వాడు పాస్టర్ కాదని చెప్పి ఆయన చెప్పిన మాటలే. వ్యభిచారం చేసేతోడు పాస్టర్ కాదు, వ్యభిచారం చేసేతోడు బోధించడానికి అనర్హుడు కాదని చెప్పినవాడు. ఇప్పుడు వాళ్ళు ఈ మాటలైనా వాళ్ళకు గుర్తు రావాలి కదా. ఒకప్పుడు మా జాన్పాలే ఈ మాటలు చెప్పినాడు, ఇప్పుడు ఈ మనిషి ఇట్లా పాపం చేసినాడు. ఇంకొక సెన్సేషన్ విషయం ఏంటంటే, నిన్న శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినది, ఆయన ఆదివారం రోజే పరాయి స్త్రీతో వ్యభిచారం చేసి అదే రోజు బల్ల విరిచినారంట. అది ఇంకా అద్భుతం. అది ఎంత ఘోరం బాబా. అసలు ఆ రోజు కాదు బ్రదరు, ఆదివారం రోజు మనము ఎంత నీతిగా ఉన్నా కూడా బల్లలో చేసేటప్పుడు చెయ్యి వణుకుతుంది. అవును, ఒప్పుకుంటూ చెయ్యి వేసేటోళ్ళకే చెయ్యి వణుకుతుంది. అలాంటిది ఆయన పాపం చేసి వ్యభిచారం చేసి ప్రభు బల్ల విరిచి పంచిపెట్టాడంటే ఇంకా అసలు ఆయన దేవుడే సమాధానం చెప్పాలి. ఇంకా మనం ఏం చేయలేం బ్రదరు. అంతే. అవును, సరే బ్రదరు. ఓకే బ్రదర్.
ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్.